సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంతము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంతము. సుగుణాల సంపన్నుడా. సత్య జీవము గల దేవునిలో సంపూర్ణ దీవెనలతో పరిశుద్ధ దినములలో అత్యంత క్షేమ అభివృద్ధిలో దేవుని ప్రియబిడలైనటువంటి మమ్మల్ని అనుక్షణము నిత్య జీవధారలో నడిపిస్తున్నటువంటి జీవముగల మన దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మరొక మంచి దినము సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దీవించి ఇచ్చినందుకు స్తోత్రం. ఈ శ్రేష్ఠ సందేశము వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించును కాక, శ్రేష్ఠ దీవెనలో నడిపించును కాక. ఎవరు నమ్మినా వారికే దీవెనలు కలుగును గాక. ఎవరు ఈ సందేశము నెక్స్ట్ కొంతమందికి షేర్ చేసిన వాళ్ళకి రెట్టింపు దీవెనలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీ ద్వారా అనేకులు ఈ శ్రేష్ఠ జీవ సందేశం వినాలని దైవ చిత్తం. ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము ఈ సందేశం మీరు విని ఉండినట్లయితే ఇది ఏదో అనుకోనిదిగా జరగడం కాదు, దైవ చిత్తానుసారముగా జరిగినదే. ఎందుకంటే ఈ సందేశము ద్వారా మీతో దేవుడు జీవమగల దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు. బిడ్డ, నీవు భయపడవలసిన అవసరం లేదని మీతో మాట్లాడుతున్నారు. మీరు దిగులు పడవలసిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని జీవ వచనము మీరు మాట్లాడిన ఈ జీవ సందేశము మీరు వినినట్లయితే, మీరు స్వీకరించినట్లయితే ఈ జీవ వచనం ద్వారా మీరు దీవించబడుతుందని మీతో క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఎవరు నమ్మిన వారు అనేక మందికి దీవెన ఇచ్చిన వారిగా దేవుడు మిమ్మల్ని మార్చేస్తారు. కనుక అనేక మందికి ఈ శ్రేష్ఠ జీవవచనము ఆలస్యం చేయకుండా షేర్ చేయండి. అనేక మందికి జీవవచనం ఇవ్వడం ద్వారా మీరు అనేక దీవెనలో మిమ్మల్ని దేవుడు దీవిస్తారని ఖచ్చితంగా దేవుని యందు నేను మీకు క్రీస్తు యేసు నందు గ్యారంటీ ఇస్తున్నాను. ఈ శ్రేష్ఠ జీవ సందేశము ఈ దినము మీకు దీవెనకరముగా మారునుగాక, ఆశీర్వాదకరముగా మారునుగాక, ఆనందకరముగా మారునుగాక. జీవమగల దేవాది దేవుడు 12 మంది శిష్యుల్ని డైరెక్ట్ పిలిచినట్లు ఈ దినము మీతో దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నారు. దేవుని రాజ్య విస్తృతి కొరకు ఈ సందేశం వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు వాడుకొనుగాక. మీ కుటుంబమునే దేవాది దేవుని కుటుంబముగా మార్చునుగాక. మీ పిల్లల్నే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసెఫ్ అలాగే తరతరాల దీవెనలతో నడిపించునుగాక. మీ ముందున్న భౌతిక సంబంధమైన ప్రతి ఆటంకాలు లయమైపోనుగాక. పరలోక సంబంధమైన దీవెనలు మీ మీద నింపబడునుగాక. ఈ భూమిలో అత్యంత శ్రేష్ఠ దీవెనలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఈ శ్రేష్ఠ దినము శుభమే సుఖమే జరుగునుగాక. పరిశుద్ధుల అత్యంత శ్రేష్ఠ దీవెనలతో నింపిన ఈ పరిశుద్ధ దినం మీరు మాకిచ్చినందుకు స్తోత్రాలు. మీ జీవ వచనము నాలోనే నింపి ఈ జీవ వచనము ద్వారా అనేకుల్ని దీవించడానికి తండ్రి మీ ఆత్మ నన్ను సిద్ధము చేసి మీ జీవములో మీ ఆత్మలో నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ జీవ సందేశము, ఈ ఆశీర్వాద సందేశము ఎవరు వినిన వాళ్ళని దీవించుమనైనా తండ్రి. వారిని మాత్రం కాదు, మీరు అనేక మందికి ఈ జీవ సందేశం షేర్ చేసినప్పుడు నైనా ఇది ఎవరు దగ్గరికి వెళ్ళినా వారిని కూడా దీవించుము. దాని ద్వారా ఈ సందేశము నైనా షేర్ చేసినటువంటి వారిని 10 రెట్టింపు కాదు నైనా వేలాది రెట్టింపు దీవెనలతో దీవించుము, ఆశీర్వదించుము. తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మలో బిడ్డలను నడిపించి పునరుత్థానమైన క్రీస్తులో నడిపించి శుభము జరిగించుచు ఆనందముతో ఐశ్వర్యముతో సదాకాలమును కృప దయచేయమని యేసు క్రీస్తు నామమును బట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.